ఆయన మారినట్టు కనపడుతున్నాడు. ఇవన్నీ సూచనలేమో మూర్తి గారికి కూడా అనిపించిందేమో టీవీ ఛానల్లో మిగతా వాటిలో హోంశాఖ తీసుకున్న ఆయనకు వచ్చిన సమాచారం ఏమో అది ఉంటేనే పాలన బాగుంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డరు కరెక్ట్గా ఉండాలి. ఎవరు కూడా వీళ్ళు రెచ్చిపోకుండా క్షేత్రంలోకి దిగుతున్నాడని అనిపిస్తుంది. అంటే గబ్బర్ సింగ్ ఎంటర్ అవుతున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ వస్తే గారు బ్రహ్మానందం గారు తీసుకుని వెళ్తుంటాడు, చూసారు కటౌట్ పెట్టుకో. అట్లనే హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజోలు మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇవ్వబోతున్నారు, ఆయన తీసుకోబోతున్నారు, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి. దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు చూసుండొచ్చు, నేను పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఎలక్షన్ తర్వాత అంత అగ్రెసివ్గా నిర్ణయం కనిపించారు. ఈవెన్ దాని మీద చాలామందికి పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ రాబోతుంది, అందుకే దానికి సూచనగానే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమంటారు? అంటే మీరేమంటారు? హోంశాఖ ఇస్తే బాగుంటుంది అంటారా? డెఫినెట్గా అంటే అధికారాలతో పాటు హోంశాఖ ఇస్తే ఉంటుంది కదా సార్. హోంశాఖ అండ్ లా అండ్ ఆర్డర్ అంతే కదా సార్. మరి లా అండ్ ఆర్డర్ సేమ్ దగ్గర పెట్టుకొని హోంశాఖ ఇస్తే బాగోదు. రెండు ఇస్తే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇటువంటి సమయంలో చాలా పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. డే వన్నే మీరు ఎవరు కూడా సంబరాల్లో మునిగిపోవద్దు, తలకెక్కించుకోవద్దు, వైసీపీ వాళ్ళని ఏం అనొద్దు అని చెప్పన్నాడు. అదే ఆయన విఘ్నత. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. మరి దానికి అనుగుణంగా వీళ్ళు ఉంటున్నారంటే ఎక్కడ కనపడతల్లా. మీరు చెప్పినట్టు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ భాషలో కానీ ఏ మార్పు లేదు. లేనప్పుడు అవతల ఎంతవరకు ఉంటారు? అందరూ ఉప్పు కారం తిన్నోళ్ళే కదండి. ఆయన కాబట్టి దశాబ్దం పైన భరించాడు, కానీ మిగతా వాళ్ళు భరించరు కదా. తన భార్యని, పిల్లల్ని, అమ్మని, కుటుంబాన్ని అందరినీ రోడ్డు లాగినా కానీ రాజకీయాల్లో ఇవన్నీ ఎదుర్కోవడానికి వచ్చానన్నాడు. జనంలో వెళ్ళాడు, జనం మనసులు గెలిచాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఆ విధంగా ఉన్నాడు. అంటే మోస్ట్ ఎమర్జింగ్ పొలిటీషియన్, మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ స్టార్ అయిపోయాడు. మరి అటువంటి వ్యక్తికి ఒక స్టేజ్ ఉంటుంది ఏదైనా, ఎక్కడికైనా. మరి నిన్న కోనసీమలో, గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేటు, అంటే వైసీపీని 0కే పరిమితం వారాహి యాత్ర ద్వారా చెప్పి చేసిన వ్యక్తి ఆయన. తాడేపల్లిగూడెంలో జగన్ నిన్న అదపదన దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా, నా పార్టీ జనసేన కాదని చెప్తే సభలో వేదిక మీద ఉన్న మేధావులు 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు. మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, మాలాంటి విశ్లేషకులు కావచ్చు, మనకు కూడా ఏంటి ఇట్లా మాట్లాడాడు అనేది ఉంది. కానీ అతనికి తెలుసు అతను ఎదుర్కొన్న ఇబ్బందులు, అతను పడిన మాటలు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మనసులో ఏమి లేదు కాబట్టి, పదవి వ్యామోహం లేదు కాబట్టి, ఏదో సాధించాలి, ఏదో డబ్బు సంపాదించాలి, ఏదో వ్యాపారాలు చేయాలని లేదు కాబట్టి ఆయన క్లీన్గా ఉన్నాడు. ఆయనకి కాబట్టే ఆ వాక్కు బయటకు వచ్చింది, చెప్పిందే చేశాడు. మరి కూటమి కట్టాడు. జనసేనతో పాటు ఆ విజయ మాధుర్యాన్ని అటు బీజేపీకి, టీడీపీకి అందించాడు. అందించినప్పుడు మనిషి 2 సంవత్సరాలు అవుతుంది, 18 నెలలపై 19 నెలల 2 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పుడు ఏమాత్రం భాషలో కానీ మీ నడవడికలో కానీ మార్పు లేనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్ సిఐని బెదిరిస్తుంటారు, కలెక్టర్లు బెదిరిస్తుంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ ఇంకా వ్యక్తిగత దోషం ఆగిపోయినప్పుడు మరి చెప్పాలి కదా, చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అక్కడ కోనసీమలో వెళ్ళి వేలాది మంది జనంలో కేరింతల మధ్య మేమేం చేస్తున్నాం, మేము పని చేయకపోతే, చెప్పింది చేయకపోతే సీఎం అయినా నన్ను డిప్యూటీ సీఎం అయినా నిలదీయండి అన్నాడు. ఏ పొలిటీషియన్ అలా అంటూ మనం చూసామండి. విజయ గర్వాన్ని నెత్తికెక్కించుకోవద్దు అని చెప్పి జనసేన చెప్పినప్పుడు ఆయన డైరెక్ట్గా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు మిమ్మల్ని తీసేశారు, మీ భాషలో మీ చేసిన అవినీతిలో తారాస్థాయికి చేరింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, ఇంకా మారకపోతే నేనేంటో కూడా చూస్తారు అని చెప్పాను. చూపిస్తాను, ఇప్పటిదాకా నా సాఫ్ట్నెస్ చూశారు, నా గట్టితనాన్ని చూస్తున్నారు. అంటే గట్టితనాన్ని చూస్తారంటే సాఫ్ట్గా ఉంటే ఏది కాదు. అమ్మ ఆకలంటే అడిగితే కానీ అమ్మాయిని పెట్టదంటారు కదండి. అటువంటిది ఈయన ఏంటంటే శుతిమెత్తంగా ఇన్నాళ్ళు చూశాడు.
అంటే 2 సంవత్సరాలు ప్రతిపక్షానికి కూడా సంవత్సరంన్నర 18 నెలల టైం అయిపోయింది. 2 సంవత్సరాలు అంటే చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఆయన 2 ఇయర్స్ మనం టైం. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిస్తే పవన్ కళ్యాణ్ గారిని నేను రాలేనండి, వచ్చి మళ్ళీ నీకు ఎందుకులే అని చెప్పడంతో పాటు ఆల్ ద బెస్ట్ చెప్పి 2 సంవత్సరాల వరకు నేను విమర్శించాను. 2 సంవత్సరాలు మాట్లాడినా. ఇదే 2 సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ వ్యాఖ్యలు మీరు చెప్పినట్టు హోంశాఖ అనేది ఏ పదవి ఇచ్చినా ఆయన వంట తేగలడు. ఎటువంటి అనుభవం లేకపోయినా, ఎక్కడ ఎమ్మెల్యే గెలవకపోయినా దశాబ్దం వెయిట్ చేశాడు. ఈరోజు తనకిచ్చిన శాఖలన్నిటి కూడా గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ మంచినీటి సదుపాయాలు కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, అటవీ పర్యావరణం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏ శాఖకైనా ఆ శాఖలన్నింటికి వనే తెచ్చాడు. అధికారులు చెప్తున్నారు ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదని. కాబట్టి ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిలో ఇండియాలో ఏ ప్లేస్ వచ్చింది, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వచ్చింది, 3వ ప్లేస్లో వచ్చింది మనం చూసాం, 23వ ప్లేస్ నుంచి. ఇవన్నిటికంటే పరిణితి చెందాడు. 2 సంవత్సరాల్లో పాలనపై పట్టు సాధించాడు, రాజకీయాల్లో రాటి తేలాడు. మరి ఇప్పుడు ఏంటంటే బెత్తం పట్టుకొని అక్కడ అవతల వ్యక్తిని కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. మొన్ననే చూసాం, కొన్ని రోజుల క్రితమే చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాల ఎర్రచందనం, శేషాచలం కొండల్లో 10,000 కోట్ల యొక్క ఎర్రచందనాన్ని తీసుకెళ్ళిపోయారు. కింగ్ పిన్లు ఎవరు మాకు వచ్చేసింది, వాళ్ళు పద్ధతి మార్చుకోపోతే తాట తీస్తా అన్నాడు. మీరు నిన్న అనుకుంటున్నారు, నేను మొన్ననే బీజం పడింది. ఆయన అన్నీ కూడా మీరు చేయకపోతే నేను చేస్తాను, చేసి చూపిస్తాను అంటున్నాడు. ఆ నలుగురు మార్చుకోమంటున్నాడు. 1 by 1 తర్వాత పెద్దిరెడ్డిది ఏంది తెలిసింది, చెవిరెడ్డిది ఆస్తులు మొత్తం కూడా జప్తు చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుల్లో ఒక రోజుకు వచ్చాయి కదా. మొత్తం తీసుకున్నారంటే దీని మీద సరస్వతి భూముల విషయంలో కావచ్చు, గుంటూరు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐడ్ భూములు కూడా స్వాధీనం చేస్తారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిదే. ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఆక్రమించుకున్నారో చెప్పారు. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓవరాల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే పద్ధతి మార్చుకోండి, మాట పోతే నేను కూడా ఏం చూస్తారన్నారంటే ఇక అతని యొక్క కార్యక్షేత్రంలోకి దిగుతున్నాడని అనిపిస్తుంది. అంటే గబ్బర్ సింగ్ ఎంటర్ అవుతున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ వస్తే ఎలా ఉంటుంది, కట్అవుట్ చాలని చెప్పేసి అక్కడ బ్రహ్మానందం ఆలీ గారు బ్రహ్మానందం గారు తీసుకుని వెళ్తుంటాడు, చూసారు కట్అవుట్ పెట్టుకో. అట్లనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి గ్రామాన్ని ఉన్నారు. ఆయన్ని ఇన్నాళ్ళు ఉంటే అధికారం కోల్పోయి కూడా 150 కూడా 150 నుంచి 11 సీట్లు కూడా పరిమితం అయిపోయి కూడా మీ భాష, మీ భావజాలలో మార్పు రాకపోతే ఆయన మారాలి కదా. ఆయన మారినట్టు కనపడుతున్నాడు. ఇవన్నీ సూచనలేమో మూర్తి గారికి కూడా అనిపించిందేమో టీవీ ఛానల్లో, మిగతా వాటిలో. హోంశాఖ తీసుకున్న ఆయనకు వచ్చిన సమాచారం ఏమో హోంశాఖ లా అండ్ ఆర్డరు కనుక ఆయనకి అప్పచెప్తే సరికొత్తగా చూస్తారు. ఎందుకంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో మొన్న 13 లక్షల కోట్లు పెట్టుబడి అన్న. ఇంకా ఆయన కనుక హోంశాఖ లా అండ్ ఆర్డర్ తీసుకుంటే ఇంకా ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు, మన వ్యాపారాలు బాగుంటాయి, మనం బాగుంటాం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా హ్యాపీగా నిద్రపోవచ్చు అనేది చేయగలడు. ఈ 5 శాఖలతో పాటు హోంశాఖ అప్పచెప్పిన ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆమెకి 2 years ఇచ్చారు కాబట్టి ఏవి భయపడాల్సిన అవసరం లేదు. ఆమెకు మహిళా శిశు సంక్షేమం ఇంకో శాఖ ఆమెకి ఇవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్స్లో ఆ బాధ్యత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక శాఖలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అనేక శాఖలు ఆయన చేతిలో ఉంటాయి. అట్లా ఈయన కూడా హోంశాఖ లా అండ్ ఆర్డర్ అంటే చాలా కీలకము. ఎందుకంటే ఆయన కనుక అది తీసుకుంటే సీజ్ ద షిప్ అనేది, ఆ షిప్ మాటున దశాబ్దాల తరబడి ఏమి దేశ సరిహద్దులు దాటిపోయిందో కూడా తీయగలడు. వాళ్ళు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు 55,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేసింది కూడా ఏమైంది, దీని వెనక ఎవరున్నారు, రాబందులు, ద్వారంపూడిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, వ్యవస్థలు ఎందుకు ఈ విధంగా నిర్వీర్యమైపోతుంది అనేది కూడా చెప్పగలడు. ఎక్కడో నేపాల్ బోర్డర్లో 2 లారీలు దొరికిన ఎర్రచందనం, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పేదలికి బోర్డర్ దాటిపోయినాయి అని చెప్పడం జరిగింది. అవి కూడా తీసుకురాగలరు. ఇవన్నీ కూడా ఏంటంటే పవర్స్ ఉన్నప్పుడు. కాబట్టి ఆయన ఏదో ఆర్డినరీ పర్సన్ కాదండి, పెక్యులర్ మ్యాన్. ఎప్పుడో యుగానికి ఒక వ్యక్తి పుడతాడన్నట్టు ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి, ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించిన వ్యక్తికి ఆ మాటలు వస్తాయి, ఆ ధైర్యం వస్తుంది. కాబట్టి ఆయన అదృచికంగా యాంకరు, అక్కడ ఉన్న విశ్లేషకులు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా రాష్ట్రం ఎక్కడైనా ఈ దేశం దశాబ్దం పైనే మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ దాడులు జరగలేదు. తిప్పి కొడతంలో మనం నేర్పరి.
మనం చూసాం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేసాం అనేది ప్రపంచానికి తెలియజేసాం. అటువంటి దేశం మొత్తం ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశం వైపు చూస్తుంది. శాంతి సౌభ్రతత్వాలతో ఉండాలి, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ ఉండాలి. అది ఉంటేనే పాలన బాగుంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి అంటే ఎవరు కూడా ఇల్లు రెచ్చిపోకుండా ఉండాలంటే అటువంటి హోంశాఖ అండ్ లా అండ్ ఆర్డర్ రెండు కనుక పవన్ గారికి అప్పచెప్పి ఇప్పటివరకు సంస్కరణలు తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మిగతా శాఖలు ఏ అయితే ఉన్నాయో దాంట్లో ఒక 5-6 శాఖలు ఆయనే ఉన్నాయి. 2 శాఖలు వేరే వాళ్ళకి బదలాయించి 3 శాఖలు, ఎందుకంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ ఆయన చేతిలో ఉండాలి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటిది లేకపోతే గ్రామీణ నీటిపారుదల ఇంకొకరికి ఇచ్చేసి అది ఇప్పుడు మంత్రి గారికి కూడా ఇచ్చేసేసి ఫీల్ కాకుండా ఇక్కడ మిగతా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ ఈ దగ్గర ఎట్టు పెట్టుకొని హోంశాఖ అండ్ లా అండ్ ఆర్డర్ కనుక పవన్ కళ్యాణ్ గారికి కనుక చేతికి వస్తే ఏంటనేది నిజంగా చూపిస్తారు. డెఫినెట్గా చూపిస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అనేక మంది పోలీసులు ఎలా ఉండాలో సినిమాల ద్వారా చూపించిన వ్యక్తి, సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి, లా అండ్ ఆర్డర్ ఎట్లా క్రమశిక్షణలో పెట్టాలనేది ఆయనకు తెలిసినంతగా ఇంకొకరు తెలియదు. కాబట్టి సరైన సమయంలో నేను అది కనుక జరిగితే, ఇది నిజమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులే. రైట్ సార్. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక గబ్బర్ సింగ్లా చూడాలి అంటే హోంశాఖ ఆయన చేతికి వస్తే పోలీసులకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూద్దాం అది ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూద్దాం. థ్యాంక్ యూ సార్.